హలో మమ్మ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ. సో మనం అయితే తేగకూడదు అనుకుంటేనే కూరగాయలు అయితే తెచ్చామన్నమాట. దానికి తోడు మనకి వర్షం కూడా అయితే వర్షం వచ్చింది. మామూలుగా మనం అయితే గురువారం తేమ మమ్మ, చెప్పే కదా. అయితే అనవసరంగా తెచ్చినట్టయితే అనిపించింది అనమాట. 8,000 మనకి పట్టి అయితే అయింది. 8,000 పెట్టి అయితే తెచ్చామన్నమాట కూరగాయలు అయ్యి. నా సేల్ వచ్చేసి మనకి 5,500 అయితే అయింది మామ. అంటే మనకి వచ్చేసి నిన్న 2,500 అంటే లాస్ అనమాట. అది ఈరోజు ఎట్లాగో రికవర్ చేయొచ్చు. ఈరోజు కూడా కూరగాయలు తేవాలి కాబట్టి ఎట్లా రికవర్ అయితే చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే నిన్న అనవసరంగా తెచ్చామని అయితే అనిపించింది మనకి. మామూలుగా అయితే తేమ అసలు. దానికి తోడు మనం వేరే ప్లేస్లో వేసాం, మన ప్లేస్లో వేయలేదు. మన ప్లేస్లో వేసుకున్న బాగుండేది అనమాట. వేరే ప్లేస్లో వేయడం వల్ల మనకి తెలియదు కదా అక్కడ వాళ్ళు. సో మన దగ్గర కొనుక్కుండా అయితే వెళ్ళిపోతున్నారు డైరెక్ట్. మన ప్లేస్లో వేసుకున్నా కొంచెం బిజినెస్ అయితే అయ్యేది నాకు తెలిసి. 8,000 అయితే అమ్మేవాళ్ళం పక్క. కాకపోతే ఏమైందంటే 5,500 అయితే అమ్మామన్నమాట. సో నిన్నైతే మనకి లాస్ వచ్చేసి 2,500 మామ. అప్పుడప్పుడు లాస్ కూడా కామన్ మామ, ఇంకా బిజినెస్ అంటే మనకి లాస్ అనేది ఎప్పుడో ఒకసారి కానీ రాదు. అది నిన్నైతే వచ్చింది. నిన్న నేను కామెంట్ పెడదాం అనుకున్నా కానీ ఎందుకులే వీడియోలో డైరెక్ట్ చెప్పేస్తే బాగుంటుంది కదా అని అయితే వీడియోలో చెప్తున్నాను అనమాట. సో ఈరోజు అయితే మనం స్టార్ట్ అయితే అయిపోయాం మామ. కొంచెం లేట్ అయితే అయిందనమాట. ఈరోజు ఒక 5:45 అయింది ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి. ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకునేసరికి 6 అయితే అయిపోయింది. ఆ క్యాష్ తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం మార్కెట్కి. ఈరోజు మనం తెలిసిందే కదా మామ, బోయినపల్లి వెళ్తాం. బోయినపల్లి నుండి ఇక్కడికి కొత్తూరు అయితే తీసుకొని వస్తాం అనమాట కూరగాయలు. ఇది 40 కిలోమీటర్స్ పైన అయితే వస్తుంది మామ మనకి. మొత్తం అప్ అండ్ డౌన్ దూల అయితే తీరిపోతుంది అనమాట. మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి మామ. సో మొత్తానికి మనం మార్కెట్లోకి అయితే వచ్చేసి ఫస్ట్ ఆలు దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఎప్పుడైనా ఆలువే తీసుకుంటాం, ఎందుకంటే కొంచెం ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఒక 50-60 కేజీలు అయితే ఉంటుంది కదా. దీన్ని అయితే ఆటో ఫ్రంట్లో వేయాలి, లేకపోతే వెనకేస్తే కొంచెం ఆటో లేచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట, పైకి లేచే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని అయితే ముందైతే వేసేస్తాం అనమాట. ఆలు రేట్ వచ్చేసి 22 రూపాయలు కేజీ అయితే ఉంది మామ. ఈ బ్యాగ్ వచ్చేసి 52 కిలోలు అయితే ఉంది. తర్వాత ఈరోజు అయితే అరటికాయ గెల అయితే తీసుకున్నాం అమ్మ ఒకటి. ఈ అరటికాయల్లో మనకి అసలు ప్రాఫిట్ అయితే ఉండదు, ఏదో జస్ట్ ఒక వెరైటీ ఉండాలని అయితే తీసుకుంటాం అనమాట. ఈ మొత్తం కూడా అయిపోవు ఇప్పుడు మనకి. ఈ గెల వచ్చేసి మనకి 400 అయితే చెప్పారు, 350కి ఇచ్చారు. తర్వాత అయితే మనం క్యారెట్ దగ్గరికి అయితే వచ్చేసాం అమ్మ. క్యారెట్ చెప్పా కదా 40 రూపాయలు అలా ఆ రేట్ అయితే ఉందని. ఈరోజు అయితే ఈ కవర్ వచ్చేసి 20 కేజెస్ కవర్ అనమాట. 550 రూపీస్ అయితే పడింది. ఇది చూసుకోవచ్చు మీరైతే. క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది మామ. నేనైతే నెంబర్ 1 క్వాలిటీ తీసుకుంటాను, అంటే క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అయితే అవ్వం. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి హైబ్రిడ్ క్యాప్సికమ్ మామ. ఇది మనకి నాటుది వచ్చేసి 70-80 అయితే ఉంది. ఈ హైబ్రిడ్ క్యాప్సికమ్ వచ్చేసి కొంచెం రేట్ అయితే అంటే నార్మల్గా నాటుది ఎంత రేటు ఉండేది అంతకుముందు 50 రూపాయలు 55 రూపాయలు ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. అదొక క్రేట్ అయితే తీసుకున్నాం. అది వచ్చేసి మనకి 25 కేజీస్ అయితే పడింది. నెక్స్ట్ వైట్ మిర్చి అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి మనకి కేజీ 30 రూపాయలు అయితే చెప్పారు. కాకపోతే కొంచెం బేరం ఆడితే 25కి అయితే ఇచ్చారనమాట. ఇది ఒక బ్యాగ్ అయితే తీసేసుకొని ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయామమ్మ. తర్వాత వచ్చేసి స్వీట్ పొటాటో దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. స్వీట్ పొటాటో కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకున్నా. ఇది వచ్చేసి మనకి 16 రూపీస్ అయితే చెప్తున్నారు అనమాట. 16 అంటే మనకి కొసర్లో అయ్యి 18-20 ఆ రేంజ్లో అయితే పడతాయి, చాలా వరకు మిగిలిపోతాయి కాబట్టి. తర్వాత అయితే కీరా దగ్గరికి అయితే వచ్చేసాం మామ. కీరా నా చెప్పా కదా 500 ఉందని, ఈ రోజు కూడా అంతే ఉంది. కీరా అయితే రేట్ తగ్గలేదన్నమాట. ఇది నాటుది వచ్చేసి 500 ఉంది. హైబ్రిడ్ వచ్చేసి అదే బెంగళూరు కీరా వచ్చేసి 800 అయితే ఉందన్నమాట. మునక్కాయ దగ్గరికి అయితే వచ్చాం. మునక్కాయ రేట్ అయితే 80, 70, 90 ఈ రేంజ్లో అయితే ఉంది. మనమైతే మునక్కాయ తీసుకోలేదు మామ. 90 రూపాయలు పెట్టి కొన్ని తీసుకొని వెళ్ళి అక్కడ మనం అమ్మడం వేస్ట్ అనమాట. ఇది కూడా అది ప్రాఫిట్ అయితే ఏముండదు, అందుకని అయితే తీసుకోలేదు. బీన్స్ వచ్చేసి కేజీ 120 మామ. మార్కెట్లో అయితే మీకు ఎక్కడా కనపడవు ఆ రేట్లో అయితే ఎవడో తీసుకొని రాడు అనమాట. తీసుకొచ్చినా కానీ జనాలు అయితే కొనరు, అందుకని ఎవడో తీసుకొని రాడు మ్యాక్సిమం. బీన్స్ క్వాలిటీ కూడా అంత అయితే అనిపించలేదు మామ నాకైతే. ఏదో కొంచెం ముదిరిపోయినట్లయితే ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి చామగడ్డ మామ. ఇది వచ్చేసి కేజీ 30 రూపాయలు అయితే ఉందన్నమాట. ఈ బస్తా వేసుకుంటే 30 రూపాయలు. మరి కవర్ ఎంత ఉందో నాకు ఐడియా అయితే లేదు, నేను కనుక్కోలేదన్నమాట, ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ పల్లి దగ్గరికి అయితే వచ్చాము. పల్లి క్వాలిటీ అయితే అసలు బాగాలేదన్నమాట. ఇవి మనం ఉడకబెడితే అసలు ఇత్తనం అయితే ఉండదు, కనపడదు మనకి, అందుకని నేనైతే పల్లి తీసుకోలేదు. ఇది వచ్చేసి మనకి 50 రూపాయలు అయితే చెప్తున్నారనమాట. వేరే దగ్గర పల్లి చూసాము, అది వచ్చేసి 60 రూపాయలు చెప్పారు మనకి. అది పర్లేదు, కొంచెం విత్తనం అయితే బాగానే ఉంది. కాకపోతే
అదైతే 55కి అన్నాడు. ఇంకా తీసుకోకుండా అయితే వచ్చేసాపల్లి. నెక్స్ట్ వచ్చేసి దోసకాయ కవర్ అయితే తీసుకున్నాం మామ. కవర్ వచ్చి 20 కేజీలది 500 అయితే ఉంది రేట్. నేను మాట్లాడి ఒక 400కి అయితే వేసుకొని వచ్చాను అనమాట. సొరకాయ కూడా 200 అయితే కవర్ ఉంది మామ. ఇంకా మనం మొత్తానికి అయితే బోయినపల్లిలో ఒక 10 ఐటమ్స్ తీసుకొని అయితే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఎక్కడికి మనం ఇక్కడ కొత్తూరుకి అయితే రిటర్న్ అయ్యాం మామ. అంటే నిన్న ఆల్రెడీ మనం కొన్ని తీసుకునే ఉన్నాయి కాబట్టి వర్షం పడి అవేమీ పోలేదన్నమాట, ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అందుకని చాలా వెరైటీస్ అయితే తీసుకోలేదు ఈరోజు. తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ దగ్గరకు వచ్చాము. ఇది అయితే మనకి కేజీ 60 రూపాయలు అయితే ఉంది. చిక్కుడుకాయ 55కి అయితే వేసారనమాట. బెండకాయ వచ్చేసి మనకి 40 రూపాయలు చెప్తున్నారు. 35 రూపాయలు కేజీకి అయితే వేసారనమాట. ఒక కవర్ అయితే తీసేసుకొని ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయాం మామ. నెక్స్ట్ టమాటా మామ. టమాటా అయితే పెరిగిపోతుంది రేటు. 200 ఉండేది 1 వీక్లో 2 డేస్లోనే 600 అయింది మామ. ఇది క్రేట్ వచ్చేసి 600 అనమాట. టమాటా క్రేట్ మా తాతయ్య అయితే 600కి వేసాడు. నేనైతే మాట్లాడి కొంచెం 500కి అయితే వేసాను అనమాట. 3 క్రేట్లు అయితే తీసుకున్నాం అనమాట. 3 క్రేట్లు మనకి 1500 రూపాయలు అయితే పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి వంకాయల రేట్లు కూడా పెరిగిపోయినాయి మామ. వంకాయలు కూడా 30 రూపాయలకి తక్కువ అయితే అమ్మట్లేదు అనమాట. ఈ పెన్నడ కదా ఇదేంది, పెన్నడ వంకాయ వచ్చేసి మనకి 30 రూపాయలు అయితే చెప్పారు, 25కి అయితే వేసారనమాట. గుత్తొంకాయ కూడా అంతే మామ, 30 చెప్పారు, 25కి వేసారు. నెక్స్ట్ కళ్యాణి వంకాయ కూడా సేమ్ రేట్ అనమాట. 30 చెప్పి 25కి అయితే వేసారనమాట. వైట్ బ్రింజాలు వచ్చేసి 45 రూపాయలు ఉంది మామ. అదైతే తగ్గట్లేదు, 45 రూపాయలకి అయితే తగ్గట్లేదు అనమాట. మొత్తానికి అయితే అయితే తీసేసుకున్నాం మామ. 3 రకాలు తీసుకున్నాం వంకాయలు. తర్వాత గోర్జీ కూడా వచ్చేసి 40 రూపీస్ అయితే చెప్తున్నారు. మనం నిన్న తెచ్చింది కూడా 40 ఉంది. నిన్న తెచ్చింది చాలా వరకు మిగిలిపోయింది కాబట్టి తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ బీరకాయ మామ. బీరకాయ అయితే 10 కేజీస్ వచ్చింది మనకి. నాటుకాయలు ఇవి. ఇదైతే 50 రూపాయలు కేజీ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఒక 10 కేజీలు ఉంటే అదైతే తీసుకొని వచ్చేసా. ఇంకా లాస్ట్లో ఇది క్యాబేజ్ మీకు చెప్పలేదు మామ, బోయినపల్లిలోది. క్యాబేజ్ వచ్చేసి మనకి 11 రూపీస్ కేజీ అయితే పడింది అనమాట. ఇది 70 కేజెస్ అయితే ఉంది. సో 700 అయితే పడింది. సో అయిపోయింది మా ఇంతే వీడియో. ఈరోజు మన కూరగాయలు వచ్చేసి మనం మొత్తం ఎంత అయిందంటే 13,000 అయితే అయిందనమాట. నిన్న 2,500 రావాలి కదా, మొత్తం అయితే 15,500 అయితే రావాలి మామ. ఈరోజు సేల్ ఎంత అయిందో అంటే ఈరోజు అమ్మిన తర్వాత సేల్ ఎంత అయిందో, ఒకవేళ ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఎంత వచ్చిందో రేపైతే వీడియోలో చెప్తాము. అంటే మనం అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్స్ వెళ్ళి రావాలి మామ. చాలా మనకి ఇబ్బంది అయితే అవుతుంది. 3 వీలర్ కదా, కొంచెం 3 వీలర్ అంటే దూరం తీరిపోయింది మామ. 4 వీలర్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. నడిపే వాళ్ళకి కానీ పక్కన కూర్చునే వాళ్ళకి కానీ కొంచెం హ్యాపీగా ఉంటుంది అన్నమాట. 3 వీలర్లో అట్లా కాదు, మనం ఇరుక్కొని కూర్చోవాలి, మళ్ళీ వెళ్ళిరడం కూడా చాలా ఇబ్బంది అనమాట 3 వీలర్. దూరం అయితే తిరుగు వీడియో చూస్తుంటే మామ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మామ. ఇంకేముంది మామ, 8 మినిట్స్ ఉండాలి వీడియో, అందుకే కొంచెం సేపు ల్యాగ్ అయితే చేస్తున్నాను అనమాట. లేదంటే ఎప్పుడో క్లోజ్ చేస్తాను వీడియో. వెళ్ళి మాట్లాడదాం అనుకుంటా కానీ మార్కెట్లో డైరెక్ట్ ఇట్లా తీసుకొని వెళ్ళి మైక్ పెట్టుకొని వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఎందుకో వెళ్ళలేకపోతున్నా. ట్రై చేద్దాం, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏమన్నా ట్రై చేద్దాం వెళ్ళడానికి. అట్లా కొంచెం మోటివేషన్ రావట్లేదు అనమాట. కొంచెం మోటివేట్ అయ్యి, మనకి సెల్ఫ్ మోటివేట్ అయ్యి నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే డైరెక్ట్ వెళ్ళి వీడియో మనం రేట్లు మాట్లాడి అట్లా అయితే తీద్దాం అనమాట. సో అంటిల్ దెన్ టేక్ కేర్ మామ, బాయ్. అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి. టేక్ కేర్ మామ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఛానల్.